Hello, good morning my dear students. This is your Balachandra. Here in this video I am going to explain you about the poem The Dust of Snow. English 10th class new syllabus, Unit 1, first poem The Dust of Snow. Here the 8 lines short poem Dust of Snow written by Robert Frost is about the poet's optimism and his message to the readers about finding something positive in the negative things. The poem has been divided into 2 stanzas having 4 lines. Here, this is the first stanza and this is the second stanza. Here, each stanza has 4 lines. Here, the rhyme scheme of the poem is AB, AB. Here the rhyme scheme means in the first stanza, crow, the rhyming word is snow. Crow, snow. Me, tree. So the rhyming word of crow is snow. The rhyming word of me is tree. Heart, pot, mood, road. Here the rhyming or rhyme scheme of the poem is AB, AB. Here crow A anukunte, me B. So crow rhyming word snow, me rhyming word tree. Heart A anukunte, heart rhyming word B. So mood, road. Heart A, B, A, B. So the rhyme scheme of this poem is AB, AB. Here there is a shift of mood from hopelessness and boredom to bliss and hope. It is a 8 lines poem, The Dust of Snow. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి ఈ పోయం 8 లైన్లు, ప్రతి స్టాంజా నుంచి 4 లైన్స్ ఇవ్వడం జరిగింది. హియర్ ఈ పోయం దేని గురించి అంటే ఆప్టిమిజం అంటే పెసిమిస్టిక్గా ఉన్నటువంటి పోయిట్ ఆప్టిమిస్టిక్, ఒక చిన్న ఇన్సిడెంట్ తనని నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్కి మార్చడం జరిగింది. సో అది ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేటువంటిది ఈ పోమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. Here the poem Dust of Snow by Robert Frost shows us to appreciate even the small things that we take for granted in life. మన లైఫ్లో జరిగేటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేటువంటివి మన లైఫ్ని టర్న్ చేస్తాయి, మన లైఫ్ని పూర్తిగా మార్చేసేటువంటి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఆ చిన్న ఇన్సిడెంట్స్ అనేటువంటివి. Here the poet shows us that even small and insignificant acts can help uplift our mood and make us forget about our problems. సో మన లైఫ్లో జరిగేటువంటి స్మాల్ ఇన్సిడెంట్స్ ఇట్ కెన్ హెల్ప్ అప్లిఫ్ట్ అవర్ మూడ్. మన మూడ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. నెగిటివ్ మూడ్లో, బ్యాడ్ మూడ్లో ఉన్నటువంటి ఆ చిన్న ఇన్సిడెంట్ మనల్ని ఒక బ్లిస్, హ్యాపీ మూడ్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అండ్ మేక్ అస్ ఫర్గెట్ అబౌట్ అవర్ ప్రాబ్లమ్స్. అన్ని ప్రాబ్లమ్స్ని మర్చిపోయి మనల్ని ఒక మంచి హ్యాపీ మూడ్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది చిన్న చిన్న ఇన్సిడెంట్స్. హియర్ ద పాయింట్ ఆల్సో షోస్ దట్ నేచర్ ఇస్ ఎ గ్రేట్ హీలర్ ఆఫ్ మూడ్స్ అండ్ బ్యాడ్ మూడ్స్. ఇక్కడ మనకు పాయింట్ నేచర్ అనేటువంటిది గ్రేట్ హీలర్ ఆఫ్ మూడ్స్, మనకు కలిగినటువంటి గాయాల్ని నయం చేయడానికి, మన యొక్క మూడ్ మార్చడానికి నేచర్ అనేటువంటిది గొప్ప హీలర్గా, అంటే మన గాయాల్ని నయం చేసేటువంటి గొప్ప హీలర్గా ఈ నేచర్ని చెప్పుకోవచ్చు. ఈ నేచర్ మనకు జీవితంలో జరిగేటువంటి వూండ్స్, గాయాల్ని ఈ నేచర్ చాలా వరకు మనల్ని ఆ గాయాల్ని నయం చేస్తుంది. ఈ నేచర్ మనలో ఉన్నటువంటి ఆ మూడ్ ప్లెజెంట్గా, ఆ మంచి నేచర్, మంచి అట్మాస్ఫియర్లోకి వెళ్తే ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా మన మూడ్ కూడా ఒక ప్లెజెంట్గా తయారయ్యేదానికి నేచర్ అనేటువంటిది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు ఈ పోయంలో రాబర్ట్ ఫ్రాస్ట్. హియర్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పోమ్, హియర్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద
poet. Who is the poet who wrote The Dust of Snow? Robert Frost. Here Robert Frost was born in 1874 at San Francisco. రాబర్ట్ బ్రౌన్ 1874లో శాన్ ఫ్రాన్సిస్కోలో కాలిఫోర్నియాలో పుట్టడం జరిగింది. ఇన్ హిజ్ లైఫ్ టైమ్ హీ ఓన్ మోర్ దాన్ వన్ పులిట్జర్ ప్రైజ్. పులిట్జర్ ప్రైజ్ ఈజ్ ద బెస్ట్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. బుక్స్కి లిటరేచర్కి సంబంధించినటువంటి బెస్ట్ ప్రైజ్ పులిట్జర్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి పులిట్జర్ ప్రైజెస్ మోర్ దాన్ వన్ ఈయనకు రాబర్ట్ ఫ్రాస్ట్ ప్రైజెస్ తీసుకోవడం జరిగింది. Here, the President John F. Kennedy had also honored him with a speech. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా రాబర్ట్ ఫ్రాస్ట్ గురించి జాన్ ఎఫ్ కెనడీ రాబర్ట్ ఫ్రాస్ట్ గురించి అతని గురించి మాట్లాడడం జరిగింది. సో ఫర్ హిస్ పోమ్ రిటన్ ఇన్ ద హానర్ ఆఫ్ కెనడీ. He passed away in the year 1963. His poems have relevance even today. 1963లో రాబర్ట్ ఫ్రాస్ట్ చనిపోవడం జరిగింది. He passed away. His poems have relevance even today. ఈ రోజుటికి కూడా ఆయన రాసినటువంటి ఆ పోయమ్స్ అనేటువంటివి చాలా రియాలిటీకి ఈ రోజుటికి కూడా ఆ పోయమ్స్ చాలా వరకు నేచర్కి ప్లస్ పీపుల్కి చాలా దగ్గరగా ఉందన్నమాట. So, what is the theme of the poem Dust of Snow? Here, The Dust of Snow is a beautiful poem written by the famous American poet Robert Frost. ఇంతటి బ్యూటిఫుల్ పోమ్ డస్ట్ ఆఫ్ స్నోని రాసినటువంటి వ్యక్తి అమెరికన్ పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్. ఇట్ డిపిక్ట్స్ ఏ సింపుల్ మూమెంట్ బట్ ఇట్ హ్యాస్ గ్రేట్ సిగ్నిఫికెన్స్. ఒక చిన్న మూమెంట్ ఈ పోయంలో రాబర్ట్ ఫ్రాస్ట్ సింపుల్ మూమెంట్ చాలా గొప్ప చేంజ్ని తీసుకురావడం జరిగింది. ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్. ద పోమ్ ఈజ్ సెట్ ఆన్ ఏ వింట్రీ డే. ఈ పోయం అంతా కూడా ఎక్కడ ఏ సీజన్లో జరుగుతుందంటే వింట్రీ. ఇట్ మీన్స్ ద వింటర్ సీజన్. వింటర్ సీజన్లో ఈ పోయం మొత్తం కూడా వింటర్ సీజన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని రాబర్ట్ ఫ్రాస్ట్ రాయడం జరిగింది. హియర్ ద స్నో ఈజ్ ఫాలింగ్ హెవీలీ. వింటర్ సీజన్ అంటే స్నోఫాల్ హెవీగా ఉంటుంది. ద పోయిట్ ఈజ్ డిప్రెస్డ్ అండ్ హ్యాస్ లాస్ట్ ఆల్ హోప్. ఈ వింటర్ సీజన్లో ద పోయిట్ మొత్తం కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అండ్ హ్యాస్ లాస్ట్ ఆల్ హోప్. తన యొక్క అంత హోప్నంతా కూడా పోగొట్టుకొని చాలా డిప్రెషన్లో ఉన్నాడు. హీ ఈజ్ సిట్టింగ్ అండర్ ఎ హెమ్లాక్ ట్రీ. ఒక హెమ్లాక్ ట్రీ క్రింద అతను కూర్చొని ఉన్నాడు. Here hemlock tree means hemlock, a poisonous plant tree with small white flowers. Hemlock tree అంటే ఇది ఒక పాయిజనస్ ప్లాంట్. ఇది వైట్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ఆ ట్రీ, ఆ చెట్టు కింద పోయిట్ కూర్చొని ఉన్నాడు. ఏ స్మాల్ న్యాచురల్ ఇన్సిడెంట్ చేంజెస్ ఈ సాడ్ మూడ్ ఇంటూ ఏ హ్యాపీ మూడ్. ఇక్కడ ఒక చిన్న న్యాచురల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ స్మాల్ న్యాచురల్ ఇన్సిడెంట్ చేంజెస్ ఈ సాడ్ మూడ్ ఇంటూ ఏ హ్యాపీ మూడ్. తను సాడ్ మూడ్లో ఉన్నటువంటి ఈ పోయిట్ హ్యాపీ మూడ్కి రావడం జరిగింది. ఆ చిన్న ఇన్సిడెంట్ తన యొక్క మూడ్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. ఆ ఇన్సిడెంట్ చాలా ఇంపాక్ట్ తన మీద చూపించి తన యొక్క మూడ్ కంప్లీట్గా హ్యాపీ మూడ్లోకి రావడం జరిగింది. హియర్ ద పోయం టీచర్స్ us that one should never be desperate and hopeless. ఈ పోయం ద్వారా మనకి ఏం చెప్తుందంటే ద పోయం టీచర్స్ us that one should never be desperate or hopeless. ఎవ్వరు కూడా జీవితంలో నిరాశతో ఉండద్దు. దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఎ చేంజ్. ఎంత నిరాశలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఏ వ్యక్తి అయినా కూడా ఏదో ఒక రోజు వాళ్ళకి ఒక మంచి అనేటువంటి జరుగుతుంది. సో ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ డే. సో మార్పు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ మార్పు కోసం ఎదురు చూస్తూ ఒక చిన్న ఇన్సిడెంట్ ఎలాంటి చేంజ్ తీసుకొచ్చింది ఇక్కడ పోయిట్ అనేటువంటిది ఈ పోయంలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. నౌ we enter into the poem. The way a crow shook down on me the dust of snow from a hemlock tree has given my heart and change of mood and saved some part of a day I had rued. Here the way a crow
Here the poem starts with the imagery of a crow, a blackboard often associated with darkness, mystery or omens in literature. The poem starts with the imagery of a crow. ఒక ఇమాజినేషన్లో ఒక క్రోని ఇక్కడ ద పోయం స్టార్ట్స్ విత్ ద ఇమాజినరీ ఆఫ్ ఎ క్రో. ఒక క్రోని ఇమాజిన్ చేసుకుంటూ, అది కూడా క్రో అంటే ఇట్ ఈస్ అ బ్లాక్. క్రో ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ మిస్టరీ, డార్క్నెస్. ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ సాడ్నెస్. నిరాశకు, దుఃఖానికి సింబల్గా మనం దీన్ని చూపించుకుంటాం. The crow appearance sets the scene and creates a sense of contrast with the white snow that will be introduced later in the poem. Here, the white croaky contrast with the white, black croaky contrast with the white snow. ఆ బ్లాక్కి వైట్ స్నోతో కొంత కాంట్రాస్ట్ అనేటువంటిది ఇక్కడ పాయింట్ చూపించడం జరిగింది. అది ఏంటి అనేటువంటిది తర్వాత మనం చూద్దాం. ద వే ఏ క్రో. హియర్ ద క్రో ఈజ్ ద సింబల్ ఆఫ్ సాడ్ అంటే బ్యాడ్ మూడ్. షుక్ డౌన్ ఆన్ మీ. ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ. హియర్ షుక్ మీన్స్ షేక్. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షేక్ ఈజ్ షుక్. షుక్ డౌన్ ఆన్ మీ. హియర్ ద యాక్షన్ ఆఫ్ ద క్రో shaking something down implies movement and disruption. It suggests that the crow's action have caused something to fall or descend towards the speaker. Here the action ఏం చేసింది క్రో ఇక్కడ? షుక్ డౌన్ ఆన్ మీ. ఏదో షేక్ అంటే తన మీద ఉన్నటువంటి దాన్ని అలా విదిలించడం జరిగిందన్నమాట. Shaking something down implies movement or disruption. It suggests that the crow's action have caused something to fall or descend towards the speaker. సో అది విదిలిస్తే దాని మీద ఉన్నటువంటి ఆ వైట్ స్నో అనేటువంటిది ఎవరి మీద పడింది? షుక్ డౌన్ ఆన్ మీ. షుక్ డౌన్ ఆన్ మీ. సో నా మీద పడింది అని చెప్పి ఆ పాయింట్ చెప్తున్నాడు. ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ. ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ. సో అది ఆ చెట్టు మీద పైన ఉన్నటువంటి ఆ క్రో అలా విదిలిస్తూ ఉంటే, అలా షుక్ డౌన్ ఆన్ మీ అలా విదిలిస్తూ ఉంటే, ఆ విదిలించినప్పుడు తన మీద ఉన్నటువంటి ఆ స్నో నా మీద పడింది అని చెప్పి పాయింట్ చెప్తున్నాడు. హియర్ ద డస్ట్ ఆఫ్ స్నో. హియర్ ద థర్డ్ లైన్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా, ద డస్ట్ ఆఫ్ స్నో. Here this line introduces the central image of the poem, which is the dust of snow. The term dust of snow refers to a small amount of snow that has been disturbed, shaken or scattered, resembling fine dust particles in the air. So the dust of snow is small particles in the air. Dust means here snow. స్నోఫాల్ ఎక్కువ హెవీగా ఉంది వింటర్ సీజన్ అని చెప్పాం కదా. ఆ స్నోఫాల్ ఆ క్రో మీద స్నో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే వాటిని అలా షుక్ డౌన్ అలా విదిలించిందనమాట. ఆ విదిలించినటువంటి ఆ స్నో మంచు చిన్నటువంటి ఆ పార్టికల్స్ స్కాటర్డ్ రిజంబ్లింగ్ ఫైన్ డస్ట్ పార్టికల్స్ ఇన్ ద ఎయిర్. ఆ ఎయిర్ నుంచి అలా వచ్చి ఎవరి మీద పడ్డాయి? ఆ పాయింట్ మీద పడడం జరిగింది. From a hemlock tree. Here in the fourth line of the first stanza, from a hemlock tree. The snow mentioned in the previous line comes specifically from a hemlock tree. So the snow crow ekkundi? Tree, hemlock tree paina crow కూర్చొని ఉందన్నమాట. సో పోయిట్ ఎక్కడున్నాడు? ఆ హెమ్లాక్ ట్రీ క్రింద పోయిట్ కూర్చున్నాడు. ఆ చెట్టు పైన క్రో ఉంది. ఆ క్రో ఆ స్నోని పార్టికల్స్ అలా షేక్ చేసింది అనమాట. తన యొక్క వింగ్స్ని అలా షేక్ చేసిన వెంటనే దానిపైన ఉన్నటువంటి ఆ స్నో మంచు అలా వచ్చి ఎవరి మీద పడింది? పోయిట్ మీద పడడం జరిగింది. సో హియర్
Hemlock, the snow mentioned in the previous lines comes specifically from a hemlock tree. Here the hemlock tree are evergreen trees with dark green needles and are often associated with winter landscapes. ఈ హెమ్లాక్ ట్రీ అనేటువంటిది పాయిజనస్ ట్రీ అని చెప్పాము. ఇది వింటర్ సీజన్లోనే వింటరీ ప్లేస్ అంటే ల్యాండ్స్కేప్స్, వింటర్ ల్యాండ్స్కేప్స్లో అలాంటి ఏరియాస్లో ఈ ట్రీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో సింబల్ ఆఫ్ బ్యాడ్ హెమ్లాక్ ట్రీ, పాయిజనస్ ట్రీ. సో ఇలా హెమ్లాక్ ట్రీ మీద ఉన్నటువంటి ఆ క్రో క్రింద ఉన్నటువంటి ఆ పాయింట్ మీదకి ఆ వింగ్స్ అలా షేక్ చేయడం వల్ల ఆ క్రో పైన ఉన్నటువంటి పార్టికల్స్, స్నో పార్టికల్స్ అనేటువంటిది, అది వింటర్ సీజన్ కాబట్టి స్నోఫాల్ పడుతూ ఉంది కాబట్టి ఆ క్రో మీద పడినటువంటి ఆ మంచు, ఆ స్నో, ఆ చిన్న చిన్న వైట్ పార్టికల్స్ అనేటువంటివి క్రింద ఎవరి మీద పడ్డాయి? పాయింట్ మీద పడడం జరిగింది. సో ఫస్ట్ స్టాంజలో ఈ చిన్న ఇన్సిడెంట్ తన యొక్క మూడ్ని ఎలా మారుస్తుంది అనేటువంటిది మనం we will see in the second stanza. Here in the first stanza summary, we have to say we have to explain the summary of the first stanza here. In the first stanza of the poem creates a vivid image of a crow shaking snow from a hemlock tree, leading to the formation of the dust of snow. This imagery sets the stage for the transformative movement that follows in the subsequent stanzas, where the simple natural event has a profound impact on the speaker's mood and outlook. Here first stanzalo ఏం జరిగింది మనకు? ఆ క్రో అనేటువంటిది షేకింగ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ నుంచి ఆ స్నోని షేక్ చేయడం జరిగింది. సో ఈ చిన్న ఇన్సిడెంట్ అప్పుడు షేక్ చేసినప్పుడు ఆ డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటిది ఆ పాయింట్ మీద పడడం జరిగింది. దిస్ ఇమాజినరీ సెట్స్ ద స్టేజ్. దిస్ ఇస్ ద ఇమాజినరీ ఇన్సిడెంట్, ఇట్స్ నాట్ ఏ రియల్ ఇన్సిడెంట్. ఇమాజినరీ ఇన్సిడెంట్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేటివ్ మూమెంట్ దట్ ఫాలోస్ ద సబ్సిక్వెంట్ స్టాంజర్స్, where the simple natural event has profound impact on the speaker's mood and outlook. ఈ చిన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే తన యొక్క మూడ్ని మొత్తం కూడా చేంజ్ చేసింది. తన మూడ్ ఎలా ఉంది? బ్యాడ్ మూడ్, సాడ్ మూడ్, డిప్రెషన్. ఇలా డిప్రెషన్లో ఉన్నటువంటి తన యొక్క మూడ్ మొత్తం కూడా, డిప్రెషన్లోకి ఉన్నటువంటి ఆ మూడ్ని ఈ ఇన్సిడెంట్ చేంజ్ చేయడం జరిగింది. ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ ద స్పీకర్స్ మూడ్ అండ్ అవుట్లుక్. ఈ చిన్న ఇన్సిడెంట్ తన యొక్క మూడ్ మీద ఎలా ఉన్నాడు? డిప్రెషన్లో సాడ్గా ఉన్నటువంటి మూడ్ నుంచి ఆ మూడ్ మీద ఈ చిన్న ఇన్సిడెంట్, ఆ స్నోఫాల్, డస్ట్ ఆఫ్ స్నోఫాల్ అనేటువంటిది చాలా ఇంపాక్ట్ చూపించింది అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నాడు. Now we are going to know about the second stanza. Has given my heart a change of mood and saved some part of a day I had rued. Here, has given my heart a change of mood and saved some part of a day I had rued. Has given my heart. Has given my heart. Here, has given my, the first line of the second stanza, the first line of the second stanza. The speaker begins by stating that the dust of snow has affected their heart or emotions. ఆ డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటిది తన యొక్క హార్ట్ని టచ్ చేసింది, తన ఎమోషన్స్ని టచ్ చేసింది. దిస్ సజెస్ట్స్ దట్ ద సింపుల్ యాక్ట్ ఆఫ్ స్నో ఫాలింగ్ హ్యాస్ హ్యాడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద స్పీకర్స్ ఇన్నర్ వరల్డ్. అక్కడ జరిగినటువంటి ఆ చిన్న ఇన్సిడెంట్, డస్ట్ ఆఫ్ స్నో ఫాల్ అనేటువంటిది తన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది, చాలా ఇంపాక్ట్ చూపించింది. ఆ ఇంపాక్ట్ ఎలా ఉందంటే తనకున్నటువంటి ఆ ఇన్నర్ వరల్డ్ని టచ్ చేస్తూ, తనకున్నటువంటి ఎమోషన్స్ని టచ్ చేస్తూ, తన యొక్క హార్ట్ని టచ్ చేస్తూ, తనలో ఉన్నటువంటి ఆ సాడ్ మూడ్ని, తన డిప్రెషన్స్ నుంచి ఒక సాడ్ మూడ్ని అంటే హార్ట్ని టచ్ చేసే విధంగా ఆ ఇన్సిడెంట్ అనేటువంటిది తనకు అనిపించింది అని చెప్తున్నాడు పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్. హియర్ ఇన్ ద 2nd line of 2nd stanza, a change of mood.
a change of mood. Here, the speaker describes this impact as a change of mood, indicating that their emotional state has been altered in some way. The emotional state has been altered. Emotional state ఎలా ఉంది? ఆ emotional state has been altered here. ఎమోషనల్ స్టేట్ సాడ్ డిప్రెషన్లో ఉన్నటువంటి తను ఆ ఇన్సిడెంట్ వల్ల హార్ట్ని టచ్ చేసి ఎమోషనల్ స్టేట్ ఆ బ్లిస్ హ్యాపీనెస్లోకి తన మూడ్ మారిపోయింది. ద ఫాలింగ్ స్నో హ్యాస్ బ్రాట్ అబౌట్ ఏ షిఫ్ట్ ఇన్ హౌ ద స్పీకర్ ఫీల్స్ ఆర్ పర్సీవ్స్ థింగ్స్. ద ఫాలింగ్ స్నో హ్యాస్ బ్రాట్ అబౌట్ ద షిఫ్ట్ ఇన్ హిస్ స్పీకర్స్ ఫీల్స్ ఆర్ పర్సీవ్స్ థింగ్స్. సో ఆ ఫాలింగ్ స్నో అనేటువంటిది తను రిసీవ్ చేసుకునేటువంటి విధానాన్ని పూర్తిగా మార్చేయడం జరిగింది. అంటే క్రో ఈజ్ అ సింబల్ ఆఫ్ సాడ్నెస్, హెమ్లాక్ ఈజ్ ఎ పాయిజనస్. దీస్ ఆర్ ఆల్ ద నెగటివ్ థింగ్స్. బట్ హియర్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్, ఆఫ్టర్ ఫాలింగ్ ఆఫ్ స్నో, హియర్ ద మూడ్ అండ్ ఇట్ ఇంపాక్ట్స్ ద పాయిట్. తన యొక్క మూడ్ని తను రిసీవ్ చేసుకునేటువంటి విధానం కూడా కంప్లీట్ చేంజ్ చేసేసాడు. అంటే పాజిటివ్గా ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా చూడడం, పర్సీవ్స్ థింగ్స్, ప్రతి థింగ్స్ని కూడా పాజిటివ్గా చూడడము, దాన్ని రిసీవ్ చేసుకోవడం కూడా పాజిటివ్గా చూసుకోవడం అనేటువంటిది ఇతనికి అలా చూడడం జరిగిందనమాట అప్పటి నుంచి. సో అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే. Thought unsaved some part of a day, unsaved some part of a day. So he wasted so much time. ఆ రోజులో చాలా నెగిటివ్ థాట్స్ తోటి, నెగిటివ్ థింగ్స్ తోటి, నెగిటివ్ థాట్స్ తోటి డే అంతా కూడా సాడ్ మూడ్లో, డిప్రెషన్లో డే అంతా కూడా అతను వేస్ట్ చేసుకోవడం జరిగిందనమాట. దిస్ పాయింట్ సజెస్ట్ దట్ సంథింగ్ పాజిటివ్ ఆర్ మీనింగ్ఫుల్ అక్కర్ డ్యూరింగ్ ఎ డే దట్ ద స్పీకర్ హ్యాడ్ ప్రీవియస్లీ రిగ్రెటెడ్ ఆర్ ఫెల్ట్ అన్హ్యాపీ అబౌట్. సో తనకు ముందు, ఈ ఇన్సిడెంట్కి ముందంతా కూడా తను ఎలా ఉన్నాడు? చాలా అన్హ్యాపీగా ఉండడం జరిగింది. ఇట్ ఇండికేట్స్ దట్ డెస్పైట్ ద ఓవరాల్ నెగటివ్ పర్సెప్షన్ ఆఫ్ ద డే, దెర్ వాజ్ ఏ రీడీమింగ్ మూమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ దట్ మేడ్ ఇట్ వర్త్ వైల్ ఆర్ సాల్వేజ్డ్ ఏ పోర్షన్ ఆఫ్ ఇట్. సో తన ముందంతా కూడా ఆ విధంగా వేస్టేజ్, ఆ బ్యాడ్ మూడ్ తోటి, సాడ్ డిప్రెషన్ తోటి తన రోజంతా వేస్ట్ చేసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్, న్యాచురల్ ఇన్సిడెంట్, ద డస్ట్ ఆఫ్ స్నోఫాల్ తరువాత తన మూమెంట్, తన మొత్తం కూడా మార్చేసుకొని ఇట్స్ ఏ వర్త్ వైల్, అంటే చాలా హ్యాపీగా రిమైనింగ్ డేని హ్యాపీగా పాజిటివ్ థింకింగ్ తోటి రిమైనింగ్ డేని హ్యాపీగా స్పెండ్ చేయడం జరిగింది. I had rude. Here I had rude. The term rude means to regret. Regret means here be sorry about. To regret or feel remorseful about something. So జరిగినటువంటి the term rude means to regret, be sorry about. సో ఆ విధంగా సాడ్గా డిప్రెషన్లో ఉన్నటువంటి దానికి అంతటికీ కూడా అతను బాధపడుతూ, in this context it refers to the speaker's past feelings of disappointment or regret regarding the day in question. The speaker had a negative view of the day before something positive happened. సో ఈ పాజిటివ్ ఇన్సిడెంట్ జరగక ముందు తన యొక్క పాస్ట్ అంతా కూడా నెగిటివ్గా థింక్ చేయడం, నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండేవాడు. Putting it all together, the phrase implies that despite initially feeling regretful or unhappy about a particular day, there was a positive event or experience that occurred which made the day memorable or valuable in retrospect. It highlights the idea of finding silver lining or moment of joy even in changing or difficult times. సో ఇలా జరిగినటువంటి ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్, ఆ స్నోఫాల్ అనేటువంటిది తనకు జరిగినటువంటి ఆ మూమెంట్, నా సాడ్ మూమెంట్ నుంచి చాలా హ్యాపీ మూమెంట్కి ఆ ఇన్సిడెంట్ అనేటువంటిది తనని తీసుకురావడం జరిగింది. హియర్ సమ్మరీ ఆఫ్ ద సెకండ్ స్టాంజా. The poem has a setting where the poet is under a hemlock tree. Poet ఎక్కడున్నాడు? హెమ్లాక్ ట్రీ క్రింద ఉన్నాడు. The poem takes place in the winter season. ఆ పోయం ఏ సీజన్లో జరుగుతుంది? వింటర్ సీజన్లో జరుగుతుంది. And the poet also
happens to be in a foul mood. పోయిట్ ఎలా ఉన్నాడు? చాలా ఫౌల్ మూడ్, అంటే చాలా సాడ్ మూడ్లో ఉన్నాడు. ద పోయిట్ వాజ్ హ్యావింగ్ ఏ మిజరబుల్ డే ఫర్ అన్నోన్ రీజన్. పోయిట్ చాలా దుఃఖంగా ఉన్నాడు. ఎందుకు అంటే దెర్ ఇస్ నో రీజన్ ఫర్ దట్. ఏ క్రో హ్యాపెన్స్ హియర్, ద రీజన్ షుడ్ నాట్ మెన్షన్ హియర్. ఏ క్రో హ్యాపెన్స్ టు ఫ్లింగ్ స్నో డస్ట్ ఆన్ హిమ్ యాజ్ హీ ఈజ్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. ఆ పోయిట్ ఆ చెట్టు కింద నిలబడుకుంటే, హెమ్లాక్ ట్రీ కింద నిలబడుకుని ఉంటే, ఆ క్రో ఏం చేసింది? ఫ్లింగ్ స్నో డస్ట్ ఆన్ హిమ్, అలా షేక్ చేయడం వల్ల ఆ డస్ట్ అనేటువంటిది తన మీద పడడం జరిగింది. ది స్నో డస్ట్ దట్ ఫెల్ ఆన్ హిమ్ ఇమ్మీడియట్లీ మేడ్ హిమ్ ఫీల్ బెటర్. ఆ స్నో పడిన వెంటనే తను చాలా బెటర్ ఫీల్, తన యొక్క ఫీల్ ఎలా ఉందంటే పాజిటివ్, నెగిటివిటీ నుంచి ఒక్కసారిగా పాజిటివిటీలోకి మారిపోయాడు. చాలా బెటర్ ఫీల్ అవుతున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ద క్రో అండ్ ద హెమ్లాక్ ట్రీ హెల్ప్డ్ హిమ్ గెట్ త్రూ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ హిస్ డే విచ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్పెంట్ ఇన్ ఏ ఫౌల్ మూడ్. ద క్రో అండ్ ద హెమ్లాక్ ట్రీ హెల్ప్డ్ హిమ్. ఇక్కడ క్రో, హెమ్లాక్ ట్రీ యాక్చువల్లీ బోత్ ఆర్ ద సింబల్ ఆఫ్ సాడ్నెస్. సో నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు దాన్ని. క్రో అంటే బ్లాక్, బ్యాడ్గా, అదేవిధంగా హెమ్లాక్ ఇట్ ఈస్ ఎ పాయిజనస్. అలా నెగిటివ్గా థింక్ చేస్తున్నటువంటి అవి ఇతనికి హ్యాపీ మూడ్ రావడానికి అవి ఈ విధంగా హెల్ప్ చేస్తాయి. సో ఇతను దానిని కూడా పాజిటివ్గా చూడడం, ఆ నెగిటివిటీలో నుంచి ఆ పాజిటివ్గా దాన్ని అలా చూడడం జరుగుతుంది పోయిట్. త్రూ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ హిస్ డే విచ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్పెంట్ ఇన్ ఏ ఫౌల్ మూడ్. సో అప్పటిదాకా ఫౌల్ మూడ్ ఉన్నాడు, తర్వాత చాలా హ్యాపీగా తను మారడం జరిగింది అన్నమాట, హ్యాపీగా ఉండడం జరిగింది. Here crows and hemlock trees are frequently associated with bad circumstances or bad luck. క్రోని, హెమ్లాక్ ట్రీని బ్యాడ్ సర్కమ్స్టెన్సెస్కి, బ్యాడ్ లక్కి, బ్యాడ్గా దాన్ని సింబాలిక్గా చెప్తూ ఉంటారు. హెమ్లాక్ ట్రీ ఆర్ ఆల్సో పాయిజనస్. హెమ్లాక్ ట్రీని కూడా పాయిజనస్ ట్రీ, ఇట్ ఈస్ ఆల్సో సింబల్ ఆఫ్ బ్యాడ్. Instead of using a more beautiful trees like maple or oak, the poet uses a hemlock tree portrays his bad mood. So ఇంకా కొన్ని బ్యూటిఫుల్ ఓక్ ట్రీ ఇవన్నీ కూడా గుడ్కి సింబాలిక్గా చూపిస్తారు. సో ఇక్కడ మనకు హెమ్లాక్ని బ్యాడ్కి సింబల్గా చూపించడం జరిగింది. A hemlock tree being poisonous is thus considered to be bad. He also does not use different birds like a sparrow and nightingale. స్పారో, నైటింగేల్ వీటిని గుడ్కి సింబల్గా చూపిస్తుంటారు, బ్యూటీకి సింబల్గా చూపిస్తారు. అందుకే ఇక్కడ మనకు క్రోని ఉపయోగించడం జరిగింది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఏ క్రో ఈజ్ ఆఫన్ సీన్ యాజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ డూమ్ ఆర్ ఫియర్. దీన్ని ఫియర్కి, డూమ్, ఆ బ్యాడ్కి సింబల్గా మనకి ఇక్కడ క్రోని చూపించడం జరిగింది. ఓకే, హియర్ the poet shows us that being in the presence of nature and observing the serenity of nature itself can be very rewarding for an individual. The unpredictable and beautiful feature of nature can be healing for someone who is having a bad day or going through the terrible thoughts. ఇలా బ్యాడ్ థాట్స్ తోటి, టెర్రిబుల్ థాట్స్ తోటి ఇలా ఉన్నటువంటి వ్యక్తికి నేచర్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ హీలర్. ఒక వూండ్స్ని హీల్ చేసేటువంటి దాన్నిగా మనకు నేచర్ని చెప్తూ ఉంటారు. సో హియర్ కంక్లూజన్ ఆఫ్ ద పోమ్ డస్ట్ ఆఫ్ స్నో బై రాబర్ట్ ఫ్రాస్ట్ షోస్ us to appreciate even the small things that we take for granted in life. The poet shows us that even small and insignificant acts can help uplift our mood and make us forget about our problems. The poet also shows that nature is a great healer of wounds and bad moods. Observing the beauty and serenity of nature can bring peace of mind and also make us appreciate our life better. సో ఈ విధంగా నేచర్లో జరిగేటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్స్ అనేటువంటివి మన యొక్క మూడ్ని, మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చేసేదానికి అవకాశం ఉంది. సో ఎవరు కూడా డిప్రెషన్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా నెగిటివ్ థాట్స్ తోటి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ డే. ప్రతి వ్యక్తికి ఒక రోజు అంటూ వస్తుంది. సో ఈ నెగిటివ్లో నుంచి పాజిటివిటీని ఎలా చూడాలి,
నేచర్లో జరిగేటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మనల్ని ఎలా మారుస్తుంది, ఆ నెగటివిటీలో నుంచి పాజిటివిటీలోకి ఎలా మనం పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి అనేటువంటిది ఈ పోయంలో క్లియర్గా రాబర్ట్ ఫ్రాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హియర్ లిటరరీ డివైజెస్ ఇన్ దిస్ పోయం. ద రైమ్ స్కీమ్ ఈస్ AB AB. Here crow, snow, A, me, B, tree, B. So AB AB. The rhyme scheme is AB AB. Here heart, part, mood, road. Here CD CD. The rhyme scheme of this poem is AB AB CD CD. The rhyme scheme ఇలా AB రైమ్ స్కీమ్ ఇలా ఉంది మనకు దీని యొక్క డస్ట్ ఆఫ్ స్నో యొక్క రైమ్ స్కీమ్. నెక్స్ట్ అనదర్ లిటరరీ టర్మ్ ఈజ్ alliteration. Here the occurrence of the same letter or sound at the beginning of adjacent or closely connected words. The instances of alliteration are as follows. Here has given my heart. Has given my heart. So same letter or sound at the beginning of adjacent or closely connected words. Closely దగ్గర ఉన్నటువంటి ఈ వర్డ్స్ కనెక్టెడ్. హ్యాజ్, హార్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ అల్లిటరేషన్. ఓకే. నెక్స్ట్ ఇన్వర్షన్. నెక్స్ట్ హ్యాజ్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్స్. సేవ్డ్ సమ్ పార్ట్స్. Saved some. This is also called alliteration. Next, inversion. When the structure of a sentence is changed by the poet to create the rhyme, this poetic license is called inversion. So, structure of sentence యొక్క స్ట్రక్చర్ని పూర్తిగా మార్చేసేటువంటి, ఇక్కడ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని పూర్తిగా మార్చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ స్టాంజాలో. సో వెన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ చేంజ్డ్ బై ద పాయింట్ టు క్రియేట్ రైమ్, ఆ రైమ్ స్కీమ్ రావడానికి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని కన్నా మార్చగలిగితే, మార్చితే అది పోయిటరీలో చేస్తూ ఉంటారు. అలా మార్చడాన్ని మనము ఇన్వర్షన్ అని చెప్తాం. నెక్స్ట్ అసోనెన్స్. ద ప్రామినెన్స్ ఆఫ్ ఎ వొవెల్ సౌండ్ త్రూఅవుట్ ఎ లైన్ ఈజ్ కాల్డ్ అసోనెన్స్. ద ప్రామినెన్స్ ఆఫ్ ఎ వొవెల్ సౌండ్ త్రూఅవుట్ ఎ లైన్, లైన్ మొత్తం కూడా prominence of a vowel sound. In stanza 1, shook down on me. Here shook down on me. So here shook, oo. This vowel sound is dominant in the this vowel sound prominent in this line. So this is called assonance. ఒక సెంటెన్స్ నందు ఒక వొవెల్ సౌండ్ ఎక్కువ డామినేట్ అంటే ప్రామినెంట్గా ఉంటే, ఆ సౌండ్ ఒకే ఓవెల్ సౌండ్ కన్నా ప్రామినెంట్గా ఉంటే దానిని మనము అసోనెన్స్ అని చెప్తాం. హియర్ ఎంజాంమెంట్, అనదర్ లిటరరీ టర్మ్ ఎంజాంమెంట్. వెన్ ద సేమ్ సెంటెన్స్ కంటిన్యూస్ టు ద నెక్స్ట్ లైన్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ఎనీ పంక్చువేషన్ మార్క్స్. ఇక్కడ ఏ పంక్చువేషన్ మార్క్, ఎక్కడ ఫుల్ కామాలు, ఏ ఫుల్ స్టాప్లు ఏం లేవు. చివరిలో ఒక ఫుల్ స్టాప్ మాత్రమే ఉంది. అంటే ఎటువంటి పంక్చువేషన్ మార్క్స్ లేకుండా, కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా చివరి వరకు నెక్స్ట్ లైన్ కంటిన్యూ అవుతూ వస్తే, అలాంటి దానిని మనం ఏమంటామో ఒక పోయంలో అలా వస్తే దట్ ఈస్ కాల్డ్ ఎంజాంమెంట్. ఓకే. ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ త్రూఅవుట్ ద పోయం. నెక్స్ట్ అనదర్ లిటరరీ డివైస్ యూజ్డ్ ఇన్ దిస్ డస్ట్ ఆఫ్ స్నో, సింబాలిజం. హియర్ both crow and the hemlock tree represents sorrow. క్రోని, హెమ్లాక్ ట్రీని మనం దేనికి రిప్రజెంట్ చేస్తున్నాము? సారో, దుఃఖానికి రిప్రజెంట్ చేస్తున్నాము. ఫ్రాస్ట్ హ్యాస్ యూజ్డ్ బోత్ ద నెగటివ్ క్రియేచర్స్, క్రో అండ్ ద హెమ్లాక్, నెగటివ్ క్రియేచర్స్ సింబాలిక్గా చెప్తున్నాము రెండింటిని, యాజ్ ద క్యారియర్స్ ఆఫ్ పాజిటివిజం అండ్ స్ట్రెంగ్త్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ హిస్ డే ఫర్ ద బెటర్. సో ఆ నెగటివ్ క్రియేచర్స్ పాజిటివిజంని క్యారీ చేస్తూ, పాజిటివ్ అంటే ఈ నెగటివ్ దాంట్లో నుంచి నెగటివిటీ నుంచి పాజిటివిటీని క్యారీ చేస్తున్నాయి ఇవి. సో పాజిటివిజం అండ్ స్ట్రెంగ్త్ ద ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ డే ఫర్ ద బెటర్.
By not using birds like sparrow and nightingale and trees like maple, oak, or pine, the poet has tried to break down all the preconceived notions we have about certain agents of nature. He has tried to make us understand that we see the world not as how it is, but as how we want to see it. Thus, the crow sitting on a hemlock tree together made his day better. ఇలా సింబాలిజం క్రో, హెమ్లాక్ ఈ రెండింటిని మనకు బ్యాడ్కి సింబల్గా చెప్పడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డస్ట్ ఆఫ్ స్నో. ఈ వీడియో 10th క్లాస్ న్యూ సిలబస్లో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఫస్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 10th క్లాస్ లెసన్స్ అన్నీ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ వీడియోని సెండ్ చేయండి. థ్యాంక్ యూ అనండి. మీ బాలచంద్ర, PPR జడ్పీ హై స్కూల్, మెట్టు, చిట్టమూరు మండల్.